హరి ఓం. ఎంవని జనించు జగమెంవని లోపల నుండు లీనమై ఎంవని ఎందుడిందు పరమేశ్వరుడెంవడు మూలకరణంబెంవడు అనాది మధ్యలయుడెంవడు సర్వము తనయైన వాడెంవడు వానిని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచువు భయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నద్ధిదలంతుం. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచికటికి అవ్వల యవండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. నర్తకుని భంగి పెక్కగు మూర్తుల తోడ ఎవ్వడు ఆడు మునులున్ ద్విజుల్ కీర్తింపనేరరు ఎవని వర్తనము ఒరులు ఎరుగరు అటివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశవ్రతాఢ్యులై కొల్తురెంవని దివ్యపదము వాడు దిక్కు నాకు కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండెనెడు వాడు కలడో లేడో. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే అని అసాధువుల చేపడిన సాధుల కడ్డపడెడువాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే మురుగుల మొరలెరుంగుచుదన్ను మొరగువాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు. భక్తజనముల దీనుల పాలివాడు వినడె చూడడె తలపడె వెగరాడే. హరి ఓం. యసృజ్య శక్తిమురుధోచ్ఛ్వసయం స్వశక్త్యా పుంసో భ్రమాయ దివి ధావతి భూతభేదః కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్ తస్మై బలిం హరత వత్సర పంచకాయ అని మైత్రేయ మహర్షి విదురుడికి సూర్యుడి యొక్క ఆ రెండు ఆస్పెక్ట్స్ని ఆయన వివరిస్తూ ఏ విధంగా చెప్పాడయ్యా అంటే, ఓ విధురా, ఈ పంచభూతాలు అనేటువంటివి మొట్టమొదట సృష్టి కార్యంలో పంచభూతాలు దేనికి దానికి సపరేట్గా వచ్చాయి కదా, అలాగే పంచతన్మాత్రలు తర్వాత సంబంధమైనటువంటి పంచప్రాణాలు ఇవన్నీ వచ్చాయి కదా. ఇలా వచ్చినటువంటి ఆ పంచభూతాలని యాక్టివేట్ చేసి వాటినన్నిటినీ కూడా కోయాగ్యులేట్ చేసి అన్నిటినీ కలిపి ఒక రకమైనటువంటి ఆకారాలలోకి తీసుకురావడం అనేటువంటి ఆ సృజన క్రియ, ఆ సృష్టించేటువంటి క్రియ, ఆ ప్రొజెక్ట్ చేసేటువంటి క్రియ ఉంది చూసావా. యసృజ్య శక్తి సృజ్య అంటే క్రియేటివ్ ఫోర్స్, ఆ క్రియేటివ్ ఎనర్జీ అనేటువంటిది సూర్యుడుని ఆధారంగా చేసుకుని ఆ సూర్యుడిని పెట్టి ఈ మన భూమండలంలో 84 లక్షల జీవరాశుల్ని కూడా ప్రొజెక్ట్ చెయ్యడానికి ఆ సూర్యుడి యొక్క ఉచ్ఛ్వసయన్ అంటే ఏమిటి అంటే, ఉచ్ఛ్వాసం అంటే పైకి గాలిని పీల్చడం వదలడం చూసారు, అది ప్రొజెక్ట్ చేయడం అన్నమాట. ఆ సూర్యుడిలో ఉండేటువంటి శక్తి. ఇప్పుడు ఆ సూర్యుడిలో ఏ శక్తి ఉన్నది అంటే, సూర్యుడిలో పదార్థమయమైనటువంటి శక్తి ప్లస్ పదార్థంలో కూడుకొని ఉన్నటువంటి కాలశక్తి, ఈ రెండిటి కాంబినేషన్తో సూర్యుడు తన ఆ స్వశక్తి చేత ఏమిటి చేశాడు, భూతభేద
అనేక రకాలైనటువంటి ఈ వస్తు సామగ్రిని, అంటే ఈ ఈ భూతములు 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 84 లక్షల పదార్థాల కింద వేరు కింద ఊరుహు అంటే బహువిధాలుగా ఆయన తనలో ఉండేటువంటి ఆ శక్తి ప్లస్ తనలో ఉండేటువంటి కాలము, ఈ రెండింటినీ కూడా చేసి బీజశక్తిని, దానిని ఆయన బీజం కింద ఈ పంచభూతాల్లో ప్రవేశపెట్టాడయ్యా. పెట్టేటప్పటికి అప్పుడు ఇదంతా కూడా పలు విధంగా ఏమైపోయిందంటే కార్యోన్ముఖమైంది. కార్యము అంటే ఫైనల్ ప్రోడక్ట్, కారణము అంటే దానికి ఉండేటువంటి సోర్స్. కాబట్టి ఈ విధంగా చేశాడయ్యా సూర్యుడు. అదొకటే కాదు, చేశాడు బాగానే ఉంది, ఇంకా ఏం చెయ్యాలి అంటే ఈ సూర్యుడి యొక్క ఆ కాంతిలో, ఆ వెలుగులో, ఆ తేజస్సులో, ఆ శక్తిలో, అందులో ఉండేటువంటి కాలం యొక్క యాస్పెక్ట్తో ఈ భూమండలం మీద వచ్చినటువంటి 84 లక్షల జీవరాశులకు కూడా వెలుగుని గ్రహించేటువంటి, అంటే అజ్ఞానాన్ని పోగొట్టి చీకటిని పోగొట్టి వెలుగుని గ్రహించి ఇది 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 అనేటువంటి విశ్లేషణ చెయ్యగలిగినటువంటి ఆ స్థితిని జీవులలో ఆయన కలగజేశాడయ్యా అని. అటువంటి సూర్యుడు ద్యులోకంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే పుంసో అభ్రమాయ దివి ధవతి భూతభేద, భ్రమాయ తిరుగుతూ ఉన్నాడు ఆ ద్యులోకంలో, అంటే వెలుగుల మండలంలో, అంటే చైతన్య ప్రకాశం అనేటువంటి అవ్యక్తంగా ఉండేటువంటి ఆ ధ్రువ మండలం, ఆ కాంతి మండలంలో ఆయన తిరుగుతూ ఉన్నాడయ్యా. తిరుగుతూ ఉండేటువంటి ఆ సూర్యుడు జీవులకు ఉండేటువంటి మోహాన్ని పోగొడుతూ ఉన్నాడు. మోహం అంటే ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవడం. చీకట్లో తాడుంది అనుకోండి, దాన్ని పాము అనుకుంటాం. అదే వెలుగు వచ్చింది, సూర్యకాంతి వచ్చింది అనుకోండి, ఆ మోహం పోతుంది. అంటే ఏమిటా, ఇది తాడు అనేటువంటి విధంగా వెలుగు వచ్చేటప్పటికీ ఈ మోహ ప్రవృత్తి పోయి అసలైంది ఏమిటో గ్రహించేటటువంటి విధంగా చేసేటువంటి వాడు ఆ సూర్యుడు. కాబట్టి అటువంటి సూర్యుడికి తస్మై బలిం హరత వసర పంచకాయ, అటువంటి సూర్యుడిని నిరంతరము కూడా ప్రతి మానవుడు కూడా తమ జీవనానికి ఆధారమైనటువంటి ఆ సూర్యుడిని మనం ఇది చెయ్యాలయ్యా అని చెప్పాడు. దీనిని మనం ఉపాసన చేయడానికి మనకి రామాయణంలో అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ మనం నిత్యగా శ్రద్ధగా కానీ పారాయణ చేసినట్లయితే మనలో ఉండేటువంటి ఆ మోహ ప్రవృత్తులు, మనలో ఉండేటువంటి అజ్ఞానము, మనలో ఉండేటువంటి అనారోగ్యమయమైనటువంటి విశేషాలు ఇవన్నీ కూడా హరింపబడతాయి అని చెప్పి ఆదిత్య హృదయంలో ఉండేటువంటి విశేషాన్ని చూసాం. ఇది అయిన తరువాత విదురవ్వాచ, విదురుడు అయ్యా సూర్యుడి గురించి చెప్పావు, అలాగే సూర్యోపాసన చేస్తాము అన్న తరువాత పితృదేవ మనుష్యాణామాయు పరమిదం స్మృతం పరేషాం గతిమాచక్ష్వ యేస్యు కల్పాద్ బహిర్విధః. ఓ విదురా, ఓ మైత్రేయ మహర్షి, నీవు దేవతలకి తర్వాత మనుష్యులకు ఉండేటువంటి ఆయు ప్రమాణం గురించి వర్ణించావు. ఒక్కొక్కళ్ళు ఎంతెంత ఆయుష్తో ఉన్నారు అనేటువంటి విషయాన్ని. తరువాత ముల్లోకాలకు అతీతమైనటువంటి కల్పముల కంటే, అంటే ఏమిటి, ముల్లోకాలలో ఉండేటువంటి డిఫరెంట్ ఆ టైం ఫ్రేమ్స్కి మించి కొంతమంది జ్ఞానులు, కొంతమంది మహాత్ములు నిలిచి ఉంటారు అనేటువంటి విషయం ఒకటి నాకు తెలిసిందయ్యా. వాళ్ళకి ఈ మానవులు కానీ, పితృదేవతలు కానీ, దేవతలు కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఆయు ప్రమాణము ఉండదు అని చెప్పావు కదా. ఆ చెప్పినటువంటి ఆయు ప్రమాణాలకు అతీతంగా జ్ఞానులు ఉంటారు అనేటువంటి విషయాన్ని ఒకటి నువ్వు చెప్పావు. అటువంటి జ్ఞానుల యొక్క ఆ ఆయు ప్రమాణం గురించి కూడా చెప్పవయ్యా అని విదురుడు ఆ మహాజ్ఞానుల యొక్క
కల్పాంతాల వరకు నివసించేటువంటి మహాజ్ఞానుల యొక్క ఆయు ప్రమాణాల గురించి చెప్పు అన్నాడు. అటువంటి వాటిల్లోకి వచ్చేటువంటి వాడు నారదాది మహర్షుడు, సనగసనందాది మహర్షుడు, ఆ తరువాత సప్తఋషులు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆయు ప్రమాణాలు ఈ దేవతలు కానీ, పితృదేవతలు కానీ, మానవులు కానీ, జీవరాశికి సంబంధించినటువంటి వాటికన్నా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటి గురించి చెప్పు అన్నాడు. అన్న తర్వాత భగవాన్ వేదకాలస్య గతిం భగవతో నను విశ్వం విచక్షతే ధీరా యోగరాద్ధేన చక్షుషా. పూజ్యుడు వగు నీవు ఓ భగవాన్, పూజ్యుడైనటువంటి ఓ మైత్రేయ మహర్షి, కాలం యొక్క భగవత్ స్వరూపం అన్నావు కదా, కాలం అంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపం అన్నావు కదా, అటువంటి భగవత్ స్వరూపమైనటువంటి కాలం యొక్క గతి తెలుస్తూ ఉంటుంది. ఇది నిశ్చయంగానే ఉంటుంది. జ్ఞానులు యోగం చేత సిద్ధించినటువంటి జగత్తుతో వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారయ్యా అన్నాడు. ఇప్పుడు జ్ఞానుల యొక్క ఆయు ప్రమాణం గురించి చెప్పమన్నాడుగా. ఇప్పుడు అటువంటి జ్ఞానులకు ఈ జగత్తులన్నీ ఏ విధంగా కనిపిస్తాయి, హౌ దే లుక్, హౌ దే ట్రీట్, హౌ దే డీల్ విత్ దిస్ వరల్డ్స్, ఆల్ దీస్ వరల్డ్స్, వీటిలన్నిటిలోనూ కూడా జ్ఞానుల యొక్క దృష్టి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క అవగాహన ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పెర్సెప్షన్ ఆఫ్ ఆల్ దీస్ లోకాస్ అండ్ జీవాస్ ఎలా ఉంటుంది అన్నారు. దీన్నే భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఫారినర్ అడుగుతా, స్వామి మాకైతే ప్రపంచం ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, మీలాంటి మహాజ్ఞానులకి ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంటుంది అనేటువంటి ఒక ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నకి భగవాన్ సమాధానం చెప్తూ, సూర్యుడి యొక్క కాంతిలో వెలుగుతూ ఉండేటువంటి చిన్న చిన్న కొవ్వొత్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు మీరందరూను అన్నారండి. సృష్టి అంతా ఆ విధంగా కనిపిస్తుంది అన్నారు. అంటే ఏమిటన్నమాట, మహత్తరమైనటువంటి వెలుగుయే ఆ జ్ఞాన నేత్రమే వాళ్ళకు ఉండేటప్పటికీ కనిపించేటువంటి ఈ పదార్థమయమైనటువంటి ఈ రకరకాలైనటువంటి సమస్యలతో చిక్కుకున్నటువంటి మానవుల్లో ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపమే కనిపిస్తుంటుంది తప్ప వాళ్ళకి ఈ పదార్థమయమైనటువంటి జడమయమైనటువంటి ఆ అసంబద్ధమైనటువంటి ఉన్నవి లేనట్టుగా కనిపించేటువంటి రాగద్వేషాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ కనిపించదు. కాబట్టి అందుకనే ఆయన అడిగాడు, భగవాన్ వేదకాలస్య గతిం, భగవాన్ పూజ్యుడైనటువంటి నీవు మైత్రేయ, భగవతః భగస్వరూపమైనటువంటి కాలస్య గతిం, కాలం యొక్క గతి, కాలం యొక్క మూమెంట్ని చెప్పావు నువ్వు. కాలం ఏ విధంగా వెళ్తుంది, కాలం యొక్క ఫైనల్ గోల్ ఏమిటి అనేటువంటి విషయాన్ని నువ్వు కాలస్య గతిం నను నిశ్చయము అది చెప్పావు, అది నాకు తెలియజేసావు, బాగానే ఉంది. విశ్వం విచక్షతే ధీరా యోగరాధ్యేన చక్షుషా. యోగరాధ్యేన, యోగంతో సిద్ధించినటువంటి ఆ జ్ఞానులని చెప్పుకున్నాను చూసావా, పైన అడిగానే వాళ్ళ యొక్క వయసు ఎంత ఉంటుందని. ఆ జ్ఞానులు వాళ్ళకి యోగం చేత చక్షుష, వాళ్ళకు ఒక దృష్టి ఏర్పడుతుందని విన్నాను. అటువంటి జ్ఞానులకు ఏర్పడినటువంటి దృష్టి చేత విశ్వం, ఈ విశ్వం అంతటినీ కూడా విచక్షతే, ఏ విధంగా దర్శిస్తూ ఉన్నారయ్యా అన్నాడండి. అంటే ఇప్పుడు ఏమిటి దీంట్లో ఉండేటువంటి మనం అన్వయం చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవచ్చును అంటే, మనకి కానీ భగవంతుడు అనుగ్రహం వల్ల యోగసిద్ధి కలిగినట్లయితే, నిరంతరం భగవంతుడు అక్కడే సత్యం, ప్రపంచం అంతా కూడా అసత్యం అనేటువంటి భావనలో భగవత్ పాదార విందాల మీదే మనసు పెట్టి, భగవంతుడు తప్ప మరేమీ అక్కర్లేదు, భాగవతం తప్ప మరేమీ అక్కర్లేదు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆవేశంతో, ఆవేదనతో, శ్రద్ధతో, భక్తితో దాని మీదే ధ్యానం పెట్టి, దాని మీదే ఆలోచనలు చేస్తూ ఉండి, దానినే మనసు నిండా నింపుకున్నటువంటి మనలాంటి సాధారణమైనటువంటి మానవులకు కూడా కనిపించేటువంటి ప్రపంచం చాలా వేరుగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటిది మనలాంటి వాళ్ళకి అలా కనిపిస్తూ ఉండేటప్పటికీ సాధారణ మహానుభావులైనటువంటి ఆ
జ్ఞానులకి ఏ విధంగా కనిపిస్తుందో దాని గురించి చెప్పవయ్యా అని ఈయన అడిగాడు. కాబట్టి దానికి ఈయన సమాధానం చెప్తూ ఏమన్నాడు అంటే, సరే అది కూడా చెప్తానులే అని చెప్తూ తరువాత ఇంకా కాలం గురించి అయిపోలేదయ్యా, కాలం అనేటువంటిది దాని యొక్క యూనిట్స్ కొన్ని ఉన్నాయి. ఆ కాలం యొక్క ప్రభావం సమస్తమైనటువంటి జీవరాశుల మీద, అన్ని లోకాల్లో ఉండేటువంటి జీవరాశుల మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది అని చెప్పి మైత్రేయుడు కాలంలో ఉండేటువంటి లార్జర్ యూనిట్స్ గురించి ఆయన ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. కృతం త్రేతాద్వాపరంచ కలిశ్చ ఇది చతుర్యుగం దివ్యైర్ద్వాదశభిర్యైర్సావధానం నిరూపితం. ఓ విదురా, కాలం చెప్పాను కదా, ఏదో త్రుటి, వేధ, కాష్ట, యాయనం ఇవన్నీ చెప్పానే, వీటితో పాటు వీటిలన్నిటినీ కలిపేసి చూసినట్లయితే ఈ కాలాన్ని 4 విండోస్ కింద విభజించారు. 4 విండోస్ బైఫర్కేషన్ కింద చేశారు ఈ కాలాన్ని. అందులో వాటి పేర్లు కూడా పెట్టారయ్యా. అవి ఏమిటి అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్పి బ్రాడ్గా క్లాసిఫికేషన్ చేశారు ఈ కాలాన్ని. చేసిన తరువాత ఆ కలియుగాన్ని చేసిన తర్వాత వాటిని 4 కలిపిస్తే మహాయుగం అవుతుంది, లేకపోతే చతుర్యుగము 4 యుగాల కింద చేశారు. చేసిన తర్వాత ఏం చేశారు అంటే, ఇప్పుడు కృతయుగం ఉందనుకో, కృతయుగం నుంచి త్రేతాయుగంలోకి మారేటువంటి టైం ఉందే సంధ్యాకాలం. అంటే ఏమిటి? ట్రాన్సిషన్ పీరియడ్. అంటే ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్కి అది మారుతూ ఉండేటువంటి దానిని సంధ్యాంశము అంటారు. అంటే కృతయుగం అవడానికి కరెక్ట్ అయినటువంటి కృతయుగం ఎంటర్ అవడానికి ముందుండేటువంటి కొంతకాలాన్ని సంధ్యాని, కృతయుగం అయిపోయి త్రేతాయుగంలోకి వెళ్ళేటువంటి ఆ ట్రాన్సిషన్ జోన్ ఉందే దాన్ని సంధ్యాంశ అంటారు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకి రాత్రి అయిపోయింది అనుకో, రాత్రి అయిపోయింది, మనం పడుకుంటాం, మళ్ళీ ఇంకా సూర్యోదయం అవ్వదు, తెల్ల వారుతూ ఉంటుంది, నెమ్మదిగా చీకటి తగ్గుతూ వెలుగు యొక్క ప్రొజెక్షన్ వస్తూ ఉంటుంది. అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ట్రాన్సిషన్ జోన్ అంటారు. ఆ ట్రాన్సిషన్ జోన్ని సంధ్య అంటారు, ప్రాతఃసంధ్య అంటారు. అదే సాయంత్రం ఏమవుతుంది అంటే వెలుగంతా పోయి చీకటి కింద మారేటువంటి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంది, దానిని సంధ్యాంశ అంటారు. కాబట్టి ఈ మధ్యలో ఉండేటువంటి పగలని యుగము అనుకున్నట్లయితే, అలాగ యుగానికి ముందు సంధ్య, యుగం మారి ఇంకొక యుగంలోకి వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఉండేటువంటి దాన్ని సంధ్యాంశ అంటారయ్యా. కాబట్టి ఇటువంటి సంధ్య, యుగము, సంధ్యాంశ, మళ్ళీ సంధ్య, యుగము, సంధ్యాంశ ఈ విధంగా ఉంటాయి అని చెప్తూ ఆయన ఈ 4 యుగాలలో ఉండేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, అలాగే ఈ సంధికాలాలు వీటిలన్నిటితోనూ కలుపుకున్నట్లయితే ఒక్కొక్క యుగానికి ఇంతంత టైం ఉంటుంది అని చెప్తే అవి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నీకు ఇప్పుడు చెప్తాను అని చెప్తూ, 4 3 2 చైకం కృతాదిషు యథాక్రమం సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ అని ఆయన ఏం చెప్పాడు అంటే, ఓ విదురా, 4 3 2 చ ఏకం కృతాదిషు యథాక్రమం, 4000 దివ్య సంవత్సరాలేమో కృతయుగంలో ఉంటుందయ్యా. తర్వాత 3 3000 దివ్య సంవత్సరాలేమో త్రేతాయుగానికి, 2000 దివ్య సంవత్సరాలు ద్వాపర యుగానికి, ఒకే 1000 దివ్య సంవత్సరాలు కలిగినటువంటి ఇవి ఇలా ఉంటాయి. కాబట్టి సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ. ఆ తరువాత ఈ సంధ్యాకాలాలని చెప్పాను చూసావా, ఈ సంధ్యాకాలాలు కృతయుగానికి సంధ్యాంశము కలుపుకుంటే 800, త్రేతాయుగానికి 600, ద్వాపరయుగానికి 400, కలియుగానికి 200. అంటే ఏమిటన్నమాట,
యుగం ప్రారంభంకి ముందుండేటువంటి దాన్ని సంధ్య, యుగం అండమైన తర్వాత సంధ్యాంశ అంటాం కదా. ఇవేమో కృతయుగానికైతే 800 ఉంటాయి, ఇది 400, ఇది 400 మధ్యలో యుగానికి. అదేవిధంగా త్రేతాయుగానికి 600, ద్వాపర యుగానికి 400, కలియుగానికి 200 దివ్య సంవత్సరాలు ఉంటాయా అని చెప్పి, ఇవి దివ్య సంవత్సరము అనేటువంటిది ఒకటి చెప్పాను. దివ్య సంవత్సరము అంటే ఏమిటి అంటే మానవుల యొక్క 360 సంవత్సరాల్ని ఒక దివ్య సంవత్సరం అంటారు. అంటే ఇప్పుడు మానవ లోకంలో మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి 360 సంవత్సరాలు కానీ బతుకున్నాడు అంటే ఆ 360 సంవత్సరాలు ఆఫ్ హ్యూమన్ టైం, హ్యూమన్ రెఫరెన్స్ ఫ్రేమ్. ఈ రెఫరెన్స్ ఫ్రేమ్లో అంటే 360 సంవత్సరాలు మానవ సంవత్సరాల్ని ఒక దివ్య సంవత్సరం అంటారు. ఇప్పుడు కృతయుగంలో 4000 దివ్య సంవత్సరాలు ఉన్నాయి. అంటే 4000 × 360 మానవ సంవత్సరాల కింద అవుతుంది. అంటే 4000 × 360 చేసినట్లయితే 14,40,000 మానుష సంవత్సరాలు కృతయుగం అవుతుంది. అదేవిధంగా త్రేతాయుగంలో 10,80,000 మానవ సంవత్సరాలు అయితే త్రేతాయుగం యొక్క టైం. అదేవిధంగా ద్వాపర యుగం యొక్క మానవ సంవత్సరాల్లో ఎంతంటే 7,20,000 సంవత్సరాలు అయితే ద్వాపర యుగం. ఇక కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి 3,60,000 మానవ సంవత్సరాలు కలియుగం అవుతుంది. ఈ కలియుగానికి ముందు సంధ్య, కలియుగానికి ఆఫ్టర్ వెనకాలేమో సంధ్యాంశ ఉండాలిగా. అవన్నీ కలుపుకున్నట్లయితే ఎంత వస్తుంది అంటే కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు. అంటే సంధ్య, సంధ్యాంశ ప్లస్ యుగం, ఈ మూడు కలుపుకుంటే 17,28,000 సంవత్సరాల కృతయుగం, 12,96,000 సంవత్సరాలేమో త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. అంటే కలియుగానికి ముందు, కలియుగానికి వెనకాల ప్లస్ మధ్యలో ఉండేటువంటి కలియుగాన్ని కలుపుకుంటే మొత్తం 4,32,000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ నాలుగిటిని సమ్ చేసేసామనుకోండి, ఈ నాలుగిటిని కలిపేసామనుకోండి, కలిపేస్తే వచ్చినటువంటి దాన్ని చతుర్యుగం లేకపోతే మహాయుగం అంటారు. అంటే ఈ 4 యుగాల టోటల్ కాలాన్ని ఒక్కసారి అలా యూనిట్ కింద చూస్తే అది 43,20,000 మానవుల యొక్క సంవత్సరాలు అవుతాయి. కాబట్టి ఇటువంటి టైం ఫ్రేమ్ ఉందయ్యా అని ఆయన చెప్తూ ఇంకొక విషయం కూడా ఉంది. దీంట్లో ఉండేటువంటిది ఏమిటి అంటే సంధ్యాంశయోరంతరేణ యక్కాల శతసంఖ్యయో తమే బాహుర్యుగం తజ్ఞాయత్ర ధర్మో విధీయతే. ఈ యుగాన్ని గణన చేసేటువంటి వాళ్ళు సంధ్యకు, సంధ్యాంశానికి, సంధ్య అంటే స్టార్టింగ్, మధ్యలో మళ్ళీ యుగం వస్తుంది, మళ్ళీ సంధ్యాంశం అని ట్రాన్సిషన్, ఇంకొక యుగంలోకి మారేటువంటిది. ఈ వీటిల్ని యుగానికి అటు ఇటు ఉండేటువంటి దానిని ఈ సంధి కాలాలున్నాయే ఇవి ఉండడం, తర్వాత ఆ యుగం ఉండడం, ఈ మూడిటి కాంబినేషన్కి కూడా ఒక విశిష్టమైనటువంటి ధర్మో విధీయతే. నా టైమ్స్కి అంటే సంధ్యకి, యుగానికి, సంధ్యాంశకి కూడా కొన్ని ధర్మాలను కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు విధించాడయా ధర్మాలు. అంటే కాలానికి జీవరాశుల యొక్క ప్రవర్తనను కంట్రోల్ చేసి జీవరాశుల యొక్క ధర్మాలలో మార్పులను తీసుకొచ్చేటువంటి శక్తి కాలానికి ఉన్నది అని అర్థం. అంటే ఏమిటి? కాలధర్మము అంటాం. యుగధర్మము అనే మాట వింటూ ఉంటారుగా. యుగధర్మం అంటే కాలం యొక్క ధర్మం. కాలం యొక్క ధర్మం కదండి, అది మనకేమిటి సంబంధం అండి అనకూడదు, ఆ ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే మన శరీరంలో ఉండేటువంటి పదార్థం అంతా కూడా కాలంతో కూడుకుని ఉంది. అంటే స్పేస్ టైం కాంటినమ్ అంటారు. అందుకని జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో స్పేస్ టైం అనేటువంటిది వచ్చింది. స్పేస్ అండ్ టైం కాదు, స్పేస్ అండ్ టైం అనేటప్పటికి అండ్ అని పెట్టామంటే అది వేరు ఇది వేరు కింద వస్తుంది. కాదు, స్పేస్ టైం ఆ రెండిటి కాంబినేషన్, ఒక దాంతో ఒకటి మెర్జ్ అయిపోయి ఉండినటువంటిది. స్పేసుల్లో పదార్థం అంతా ఉంది కాబట్టి స్పేసే పదార్థం కింద మారి
అందులోకే కాలం వచ్చేసి ఇవి రెండు విడదీయరానటువంటి సంబంధంతో ఉంది కాబట్టి కాలంలో ఏ మార్పు వచ్చినా సరే స్పేస్లో ఉండేటువంటి పదార్థాలలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి కాలం యొక్క మార్పులు, కాలం యొక్క ప్రభావము పదార్థాల మీద ఉంటూ ఉంటాయి. అందువల్లే మనం చూసినట్లయితే ఏమిటుంది, కౌమారం యవ్వనం జరా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే అని ఉంది కదా. అంటే బాల్యం, యవ్వనం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అనేటువంటి మార్పులు ఉన్నాయే, అవి మనం ఆపగలమా? నేను చిన్నపిల్లాడి కిందే ఉండిపోతానండి, లేకపోతే ఒక యువకుడి కిందే ఉండిపోతాను, నేను ముసలాడిని అవదలుచుకోలేదు, ఐ వాంటెడ్ టు ఎంజాయ్ అనేటువంటి విషయం కుదరదు. నువ్వు ఎంత అనుకున్నా, నువ్వు ఎక్కడ తలుపులు వేసేసి కూర్చున్నా, నువ్వు ఎక్కడికి చంద్రమండలానికి వెళ్ళిపోయినా కాలం నిన్ను వదలదు. కాలం నీలో మార్పులు తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఎక్కడి నుంచి పెడుతోంది అంటే పదార్థంలో ఉండేటువంటి కాలం యొక్క ప్రవర్తన వల్లే మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఆ ధర్మాన్ని యత్రో ధర్మ విధీయతే తజ్ఞ, దాని గురించి తెలుసుకో అన్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషంతో వస్తాను.